కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడి నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. పిఠాపురం నుంచి పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన కాసేపటికే పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత క్యాంప్ ఆఫీస్కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రకటనతో అప్రమత్తమైన వైసీపీ అందరినీ ఏకం చేసే పనిలో పడింది. పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలో దించాలా లేదా ఆయన కుమారుణ్ణి పవన్ పై పోటీకి నిలపాలా అనే దానిపై చర్చించింది. వీరిద్దరు కాకపోయినా వంగ గీతను పవన్ పై పోటీకి నిలపాలని చూస్తోంది. అయితే గతంలోనూ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ముద్రగడ ప్రకటించారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉండాలో నిర్ణయించనుంది వైసీపీ. ఇక మరోవైపు పిఠాపురంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇవాళ కార్యకర్తలు అనుచరులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వర్మ సైతం వైసీపీకి టచ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీలోకి వెళ్లకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. గతంలో పిఠాపురం నుంచి వంగ గీత విజయం సాధించారు. ఒకవేళ ముద్రగడ పోటీ చేసినా ఆయన కుమారుడు పోటీ చేసినా వంగ గీత సపోర్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. అటు పవన్ పై ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ కూడా వచ్చింది. 2009లో ఇదే పిఠాపురం నుంచి వర్మ వంగ గీత ముద్రగడ పోటీ చేశారు. ఇప్పుడు వర్మతో టచ్ లోకి వెళ్లాలని భావిస్తోంది. ఒకవేళ వర్మ వైసీపీలోకి వెళితే ఈ ముగ్గురు పవన్ ను కట్టడి చేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇక పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ రాజకీయ పరిణామాలు శరవేగంగా కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో అయితే ఒక పక్కన అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతుంటే మరో పక్కన టీడీపీ అసమ్మతి వర్గం అయితే మాత్రం తన నిరసన అయితే మాత్రం తెలియజేస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించేందుకైతే అధికార పార్టీ ఒక వ్యూహాన్ని అయితే రచించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇదే పిఠాపురం నియోజకవర్గానికి అవినాభావ సంబంధాలు ఉన్న ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఉదయమే వైసీపీ కండువా కప్పుకోవడంతో క్యాంప్ కార్యాలయంలోనే ముద్రగడ పద్మనాభం అయితే ఉన్నారు. అదే క్యాంప్ కార్యాలయానికి అయితే మాత్రం పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీత కూడా క్యాంప్ కార్యాలయానికి రావడంతో వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వ్యూహాన్ని అయితే మాత్రం రచిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అంటే ఈ అధికార పార్టీ వ్యూహానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అసంతృప్తి తోడవే దిశగా అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే వర్మని అసంతృప్తిని అధికార పార్టీ అయితే మాత్రం సొంతం చేసుకునేందుకు, వర్మని అధికార పార్టీ వైపు లాక్కునేందుకు కొంతమంది వైసీపీ పెద్దలు కూడా వర్మతో టచ్లోకి వెళ్ళినట్టు అయితే మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం వర్మకు సంబంధించి అయితే మాత్రం తన అనుచరులతోటి కార్యకర్తలతో కూడా అంతర్గత సమావేశం అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఆ సమావేశం అయితే మాత్రం ప్రారంభం కానుంది. అంటే ఈ సమావేశంలో సుమారుగా 5,000 నుంచి 10,000 మంది వరకు కార్యకర్తలు పాల్గొనాలని చెప్పి ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అయితే మాత్రం పిలుపునిచ్చారు. అదే సమీకరణతో బల ప్రదర్శనగా కూడా ఈ సమావేశం కూడా చూడవచ్చు అని కూడా చెప్పచ్చు. అంటే ఈ సమావేశం అనంతరం పిఠాపురం నియోజకవర్గం నుంచి అంటే వర్మ ఈ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, తన రాజకీయ ప్రయాణం ఎలా ముందుకు సాగబోతుంది అనేపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళాలి, ఖచ్చితంగా బరిలో ఉండాలని చెప్పి ఇటు అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పూర్తిగా మీకు మద్దతుగా పలుకుతాము, మీ వెంటే మేము ఉంటామని చెప్పి వర్మకైతే మాత్రం చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో కార్యకర్తల అభిష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా, లేక అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు వర్మని బుజ్జగించేందుకు ఫోన్ కాల్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. వెంటనే విజయవాడ కూడా బయలుదేరి రావాలని చెప్పి సూచించారు. అయితే ఈ కార్యకర్తల సమావేశం అనంతరం కూడా వర్మ వస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడికి చెప్పారు. అదే నేపథ్యంలో కార్యకర్తల సమావేశం అనంతరం ఈ రోజు రాత్రి చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కానున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం వర్మ అసంతృప్తిని చల్లబరిచేందుకు ఇటు టీడీపీ కానీ అటు జనసేన అధినేతలు ఏమైనా వర్మతో మాట్లాడి బలమైన హామీ ఇస్తే వర్మ వెనక్కి తగ్గుతాడా, లేకపోతే కార్యకర్తల అభిష్టం మేరకు అనుచరుల వాళ్ళ నిర్ణయం మేరకే ముందుకు సాగుతూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతాడా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా జరుగుతున్న అసంతృప్తి సెగలైతే మరో పక్కన అధికార వైసీపీ పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ ఓడించేందుకైతే
అయితే మాత్రం వ్యూహం రచించిందని చెప్పుకోవచ్చు. 2009 నియోజకవర్గ ఎన్నికలు కనుక ఒకసారి చూస్తే కనుక 3 పార్టీల నుంచి కూడా ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఈ ముగ్గురు కూడా బరిలో ఉన్న పరిస్థితి. ఆ ముగ్గురిని కూడా ఏకం చేసే దిశగా అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పొచ్చు సుమిత్ర. అంటే సతీష్, ఒకవేళ వర్మ వైసీపీలో చేరుతారా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు. ఒకవేళ చేరితే ఎలా ఉంటుంది, అలాగే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అంటే ఒకవేళ వైసీపీలో చేరితే కనుక 2009లో ఈ ముగ్గురు 3 పార్టీల నుంచి పోటీ చేసి అదే పిఠాపురంలో బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి కేవలం పవన్ కళ్యాణ్ ఓడించేందుకైతే మాత్రం అధికార పార్టీ వ్యూహం రచించిందని చెప్పుకోవచ్చు. అందువల్ల బలమైన అభ్యర్థులుగా ఆ పిఠాపురం నియోజకవర్గంతో ఈ ముగ్గురు వ్యక్తులకి కూడా సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు ఉంది, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం ఉంది. ఇదే నేపథ్యంలో అంటే ఇటు వంగా గీతా విశ్వనాథం కావచ్చు, లేకపోతే ముద్రగడ కావచ్చు, వర్మ కావచ్చు, ఇలా ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులనే పిఠాపురం నియోజకవర్గం నుంచి అని చెప్పాలి. ఆ విధంగా కలిసి పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కనుక అంటే ఎస్విఎస్ఎన్ వర్మ మాత్రం ఒకవేళ అధికార వైసీపీ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ కూడా అంటే కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ తన వర్గం కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలు కానీ బయటికి తీసుకొస్తే కనుక కేవలం ఈ పొత్తులో నుంచి ఉన్న కార్యకర్తలు మాత్రమే బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కనుక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఇది కూడా ఒక వ్యూహంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా లేక వైసీపీలో కలిసి పోటీ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఓడించే దిశగానే అడుగులు వేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. ఓకే, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.